రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. కరీంనగర్ నుంచి మా ప్రతినిధి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ముగిసింది. కొన్ని చోట్ల మాత్రం నక్సల్ ప్రాబల్య ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల ముగిగా ఇప్పుడైతే ఇక్కడ 6 గంటల ముగిసింది. మనం ఇప్పుడు కరీంనగర్ కార్ఖానా గడ్డలో ఒక పోలింగ్ బూత్లో ఉన్నాము. 6 గంటలకు ముగిసిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాము ఈవీఎం లాక్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల మాత్రం ఇంకా 6 గంటలకు కూడా కొంతమంది పోలింగ్ బూత్లో ఉన్నారు, వాళ్ళకి మళ్ళీ అనుమతిస్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా చాలా ప్రశాంతంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కొనసాగిందని చెప్పొచ్చు. అయితే ఉదయం 7 గంటల నుంచే చాలా పెద్ద ఎత్తున వచ్చి పోలింగ్ తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ లోక్సభ పరిధిలో ఇప్పటి వరకు దాదాపు 67.67% పోలింగ్ నమోదైంది. ఇటు కరీంనగర్ పట్టణంతో పాటు చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్ అన్ని చోట్ల కూడా చాలా భారీగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 67% నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు. అయితే మరి కాసేపటి తర్వాత పూర్తి స్థాయిలో ఈ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే పెద్దపల్లి లోక్సభ పరిధిలోనూ చివరి వరకు 63% పోలింగ్ నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఈ ఈవీఎంలు సీల్ చేసిన తర్వాత ఏమైనా అంచనాలు ఏమైనా తేడాలు లెక్కలు అవి చూసుకున్న తర్వాత మరోసారి పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఉష్ణోగ్రత అధికంగా ఉన్న దృష్ట్యా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ అనుమతి ఇచ్చారు. అయితే ఇవాళ వాతావరణం చల్లగా ఉంది. ఉదయం నుంచి కూడా చాలా పోలింగ్ ఉధృతంగా నమోదైందని చెప్పొచ్చు. ఉదయం నుంచే చాలా పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్ లోక్సభ పరిధిలో దాదాపు 7 సెగ్మెంట్లలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు, ఎక్కడ కూడా రాజకీయ గొడవలు జరగలేదు. గతంలో జరిగిన గొడవలకు దృష్టిలో పెట్టుకొని చాలా చోట్ల కూడా క్రిటికల్ పోలింగ్ కేంద్రంగా భావించి అక్కడ పెద్ద ఎత్తున సెంట్రల్ ఫోర్స్ని కూడా నియమించారు. అయితే ఎక్కడ కూడా కరీంనగర్ లోక్సభ పరిధిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు, ఎలాంటి గొడవ జరగలేదు. పోలింగ్ శాతం కూడా భారీగా నమోదైంది. ఇప్పటివరకు దాదాపు 67% నమోదైంది. చివరిగా మరో గంటలో 5 నుంచి 6% వరకు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అదే మరో గంట తర్వాత ఈ దాదాపు 75% వరకు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మంథనిలో నక్సల్ ప్రాబల్య ప్రాంతంగా భావించి అక్కడ 4 గంటలకే క్లోజ్ చేశారు. కానీ మంథనిలో ఇంకా పోలింగ్ బూతుల్లో ఓటు హక్కు వినియోగకు క్యూలో నిల్చున్నారు. అలాగే మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు ఈ 3 ప్రాంతాల్లో కూడా ఇంకా ఓటర్లు పోలింగ్ బూతుల్లో ఉన్నారు. అయితే వారికి కూడా అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు. దాదాపు పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ పూర్తి అయింది. ఈవీఎంలను కూడా ఇప్పుడు సీల్ చేస్తున్నారు. మనం చూస్తున్నాము. దీనికి గాను ఇది తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు అన్ని చోట్ల నుంచి అన్ని సెగ్మెంట్లలోనూ రిసీవింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి చివరిగా కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో కౌంటింగ్ సెంటర్ ఉంది. అక్కడికి అర్ధరాత్రి తర్వాత అన్ని ఈవీఎంలు చేరే అవకాశం ఉంది. లోక్సభ పెద్దపల్లికి సంబంధించి మాత్రం అటు మంచిర్యాల జిల్లాతో పాటు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఈవీఎంలన్నీ రామగిరిలోని జేఎన్టీయూకు చేరే అవకాశం ఉంది. అక్కడ కౌంటింగ్ జరుగుతుంది. అయితే ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత అన్ని ఈవీఎంలు కౌంటింగ్ సెంటర్లకు చేరుతాయని చెప్పేసి దానికి గాను అన్ని ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ తరలించే వాహనాలకు జీపీఎస్ సదుపాయం కల్పించారు. ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం లేదు. అటు దాంతోపాటు పోలీసు సెక్యూరిటీ మధ్య ఈ ఈవీఎంలను తరలిస్తామని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే కరీంనగర్తో పాటు అటు పెద్దపల్లి జిల్లాలోనూ పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ప్రస్తుతం అయితే ఈవీఎంలు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈవీఎంలు లాక్ చేస్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి ఎస్ఆర్ఆర్ కళాశాలకు తరలించే అవకాశం ఉంది. కరీంనగర్ నుంచి కెమెరా తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్.